గూగుల్ మీట్‌లోకి చేరవచ్చిన సహోదర సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. డిప్లొమా పాఠాల నుంచి మనం ఈరోజు హేబేలు మొదలుకొని మరణించిన వారంతా పరలోకం వెళ్ళి ఉన్నారా అన్న అంశం గురించి ఆలోచిద్దాం. హేబేలు మొదలుకొని మరణించిన వారంతా పరలోకం వెళ్ళి ఉన్నారా? ప్రియులారా, గత పాఠాల్లో మనం నేర్చుకున్నాం, మనము అనగా ఆత్మలమని, మనము ఈ దేహాల్లో నివాసం చేస్తున్నామని తెలుసుకున్నాం. మరణం అంటే ఏంటి? ఈ దేహాన్ని ఆత్మ వదిలి వెళ్ళిపోవడం. అనగా మనము మన దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడమే మరణం. సమాజం కూడా అంటుంటది కదా, ఎవరైనా చనిపోతే ఆ దేహం అంటే ఆ బాడీ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు కదా, చనిపోయాడండి, పోయాడండి, ఎప్పుడు పోయారండి అంటే నిన్న పోయారండి, లేకపోతే పలానా టైంలో వెళ్ళిపోయారండి అని చెప్తుంటారు. అంటే దేహం కళ్ళ ముందు కనబడుతున్నా, ఆ శవం కళ్ళ ముందు కనిపిస్తున్నా తెలియకుండానే ఒక మాట మాట్లాడతారు. అదేంటంటే వెళ్ళిపోయాడు, ఇక లేడు, వెళ్ళిపోయాడు. అంటే ఈ దేహం అనేది మనం కాదు, దీన్ని మనం వదిలిపెట్టి వెళ్ళిపోవడమే మరణం అన్న విషయాన్ని మనం గ్రహించవచ్చు. అయితే క్రైస్తవ సమాజంలో ఉన్న ఒక ఆలోచన ఏంటంటే, ఈ మరణించిన వారంతా పరలోకానికి వెళ్ళిపోతున్నారు, స్వర్గస్థులు అయిపోతున్నారు. ఇలాంటి ఆలోచన మనం అంటే నేడున్న క్రైస్తవ సమాజంలో మనం చూడొచ్చు. అందుకే మీరు చూడండి, సహజంగా మనకి బ్యానర్స్ వేయించేటప్పుడు కూడా స్వర్గస్థులైనారని గాని, లేకపోతే ఆ సమాధి మీద పలానా తారీఖున స్వర్గస్థులయ్యారని ఇలా రాసుంటది గదా! అంటే ఎప్పుడైతే క్రీస్తు నమ్ముకున్న ఒక వ్యక్తి చనిపోయారో, వెంటనే ఏమనుకుంటామంటే, ఓకే, ఈయన పరలోకానికి వెళ్ళిపోయారు, ఈయన పరలోకంలో ఉన్నారు, స్వర్గానికి చేరిపోయారు అన్న ఆలోచన నేటి క్రైస్తవ సమాజంలో చాలా మందిలో ఇది బలంగా నాటుకుని పోయిన ఆలోచన. ఈరోజు ఆలోచిద్దాం, నిజంగానే హేబేలు గారు మొదలుకొని మరణించిన వారంతా లేతే మరణిస్తున్న వారంతా పరలోకానికి వెళ్ళిపోయారా? వెళుతున్నారా? అన్న ఈ ప్రశ్నకి మనం సమాధానం చూద్దాం. ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనం. ఆదికాండం 25వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అబ్రహాం గారు మరణించడం గురించి ఇక్కడ రాస్తూ, అబ్రహాం గారు మరణించట ఎక్కడికి వెళ్ళారట? పరలోకానికి చేర్చబడ్డారు లేదా పరలోకానికి వెళ్ళారని రాయబడలేదు. తన పితరుల యొద్దకు చేర్చబడెను అని రాయబడి ఉంది. అలాగే అపోస్తల కార్యాలకు వద్దాం. దావీదు గారి గురించి మనందరికీ తెలుసు కదా. ఆయన గురించి సాక్షాత్ దేవుడే సాక్ష్యం ఇస్తూ, ఆయన నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశాలను కూడా నెరవేరుస్తాడని చెప్తారు కదా. అంటే ఇప్పుడు దావీదు గారు దేవుని ఉద్దేశాలు నెరవేర్చిన వ్యక్తిగా, దేవునికి ఇష్టానుసారుడైన వ్యక్తిగా కనబడుతున్నారు. మరి ఆయన పరలోకానికి వెళ్ళారా మరణించి అన్న విషయాన్ని ఒకసారి పరిశీలిద్దాం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 34వ వచనం. దావీదు 2వ అధ్యాయము 34వ వచనం. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు. అంటే దావీదు గారు మరణించి పరలోకానికి వెళ్ళలేదట. కానీ నేటి సమాజం ఏమని నమ్ముతుంది? చనిపోయిన వారంతా పరలోకానికి వెళ్ళిపోయారని నమ్ముతున్నారు. కానీ దేవుడు ఏమని చెప్తున్నారు? అబ్రహాం గారంట చనిపోయి పితరుల యొద్దకు చేర్చబడ్డాడట, పరలోకానికి కాదు. అలాగే దావీదు గారు కూడా పరలోకానికి ఎక్కిపోలేదట. మరి ఏమైపోతున్నారు వీళ్ళంతా? దీనికంటే ముందు ఒక మంచి మాట చూద్దామండి. ప్రసంగి గ్రంథంలోకి వెళదాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో మరి భక్తుడు ఒక ప్రశ్న మనందరికీ వేస్తున్నారనమాట. చూద్దాం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం.
నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో, నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను? అసలు ఎవరికి తెలుసు చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ, అయితే ఆ ఆత్మ పరలోకానికి ఎక్కిపోతుందో లేదో ఎవరికి తెలుసయ్యా? కాగా తమకు తరువాత జరుగు దానిని చూచుటకై నరుణ్ణి తిరిగి లేపుకొని పోవాడెవడో లేకపోవటం నేను చూడగా, అయ్యా చనిపోయిన తర్వాత ఆత్మ పరలోకానికి వెళుతుందో లేదో ఎవరికి తెలుసు? పోనీ తెలియాలంటే ఏమవ్వాలి? మనమన్నా చనిపోవాలి, లేదు అంటే చనిపోయిన వ్యక్తులను మనం అంటే లేపి తీసుకొని రావాలి. చనిపోయిన వ్యక్తిని లేపి తీసుకొని రాగలమా? లేదు కదా. ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని నువ్వు లేపి తీసుకొని రావట్లేదు, చనిపోయిన తర్వాత ఆ ఆత్మ ఏమవుతుందో మన కళ్ళతో చూడడం లేదు, అంతే కదండి. ఇప్పుడు చనిపోయిన తర్వాత ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో మనం మన కళ్ళతో చూడగలమా? లేదు కదా. అంటే ఇప్పుడు చూడకుండానే, లేదా మృతుల్లో నుంచి ఒక వ్యక్తిని నువ్వు లేపి తీసుకొని రాకుండా ఎలా చెప్పగలుగుతున్నారు ఈ ఆత్మ పరమునికి ఎక్కిపోయింది, పరలోకానికి వెళ్ళిపోయిందని? అంటే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళాడో లేదో చూడకుండా ఎలా చెప్పగలుగుతున్నాడు సమాజం? అంటే నేటి సమాజం చెప్పుతున్నది వాస్తవమా కాదా? ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా ఎగ్జామ్ రాశాడండి, ఆ వ్యక్తి పాస్ అయ్యాడో ఫెయిల్ అయ్యాడో ఎవరు చెప్పాలి? అతని హాల్ టికెట్ ఉంటే మనం చూసి చెప్పాలి, లేదంటే అతన్ని అడిగి మనం చెప్పాలి, అతను మనకు చెప్తే మనం చెప్పాలి. మనకి ఎవరు చెప్పకుండా మనమే ఊహించి చెప్పామనుకోండి, అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అవుతుందా? లేదు కదా. అయితే ఆ ఎగ్జామ్ రాసిన వ్యక్తినే చెప్పాలి మనకి ఆ రిజల్ట్ చూసుకుని, లేదా మనమైనా చూడాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. ఏది జరగకుండా మనంతట మనం ఊహించి చెప్పామనుకోండి, దానిలో వాస్తవం ఎంత? అది వాస్తవం ఎలా అవుతుంది? అనగా ఇప్పుడు పరలోకానికి చనిపోయిన వారంతా పరలోకానికి వెళ్ళిపోతున్నారని నేటి సమాజం నమ్ముతుంది కదా. అంటే దీనిలో వాస్తవం లేదా అంటే లేదు. అదే దేవుడు రాయించారు కదా, దావీదు గారట పరలోకానికి ఎక్కిపోలేదట. మరి ఎక్కడున్నారు? అబ్రహాం గారట పరలోకమునకు చేర్చబడలేదు, మరి ఎక్కడికున్నారట ఆయన? పితరుల యొద్దకు చేర్చబడ్డారట. మరి వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? చనిపోయిన వారంతా ఏమైపోతున్నారు అన్న విషయాన్ని మనం ఇవాళ పరిశీలన చేద్దాం. చాలా జాగ్రత్తగా అంటే వినండి, పాఠం చాలా బాగుంటుంది. మళ్ళీ ఆదికాండంకి వద్దాం ఒకసారి. ఆదికాండం అంటే బైబిల్ చదివేటప్పుడు ప్రతి అక్షరం ఎంత ఇంపార్టెంటో కూడా మనకి పాఠం ద్వారా అర్థం అవుతుంది. మీరు ముందు ముందు వినగలిగితే జాగ్రత్తగా చూద్దాం ఒకసారి. ఆదికాండము మళ్ళీ 25వ అధ్యాయంకి వద్దాం ఒకసారి. 25వ అధ్యాయం 8వ వచనం. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడింది. అబ్రహాం గారు చనిపోయి ఎక్కడికి వెళ్ళారో ఇక్కడ ఒక హింట్ ఇస్తున్నారు. ఏమని చెప్తున్నారు? తన పితరుల యొద్దకు చేర్చబడ్డారట. అబ్రహాం గారి యొక్క పితరుల యొద్దకు అంటే అబ్రహాం గారి కంటే ముందు ఎవరైతే చనిపోయారో వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళ యొద్దకు అబ్రహాం గారు చేర్చబడ్డారట. ఓకేనా? ఇది మనసు ఉంచండి. ఇప్పుడు అది అలాగే ఉంచి ఆదికాండము 35వ అధ్యాయము 28, 29 వచనాలు చూడండి. ఆదికాండము 35వ అధ్యాయము 28, 29. ఇస్సాకు బ్రతికిన దినములు 108 సంవత్సరములు. ఇస్సాకు కాలమును నిన్న వృద్ధుడై ప్రాణము విడిచి మృతి నొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అబ్రహాం గారు చనిపోయి ఆయన కంటే ముందు చనిపోయిన తన పితరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొద్దకు వెళ్ళిపోయారట. ఇప్పుడు ఇస్సాక్ గారు చనిపోయి ఏమయ్యారట? ఈయన కూడా అబ్రహాం గారు ప్లేస్ కి వెళ్ళిపోయారట. సేమ్ అదే మనకి ఆదికాండం 49వ అధ్యాయం కూడా కనిపిస్తుంది. ఒకసారి చూడండి. ఆదికాండము 49వ అధ్యాయము 33వ వచనం. యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచం మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి తన స్వజనుల యొద్దకు చేర్చబడెను. అంటే తనవారు, తనకంటే ముందు మరణించిన తనవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొద్దకు వెళ్ళిపోయాడట. ఓకేనండి. ఇంకొక మాట కూడా చూద్దాం. రిఫరెన్స్ నేను తర్వాత మీకు అవసరం ఇస్తాను, కానీ జాగ్రత్తగా చూడండి, మీరు ఓపెన్ చేసి ఒకసారి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం ఒకసారి వద్దాం. 13వ అధ్యాయంకి వద్దామండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి తన పితరుల యొద్దకు చేర్చబడి. ఇప్పుడు దావీదు గారు కూడా మరణించి ఎక్కడికి వెళ్ళారట? తన పితరులు
ఇప్పుడు దావీదు గారికి పితరులు ఎవరు? యాకోబు గారు, ఇస్సాకు గారు, అబ్రహాం గారు. ఆయన పితరులే కదా వాళ్ళంతా. అంటే ఇప్పుడు వీళ్ళు మరణించి, ఇప్పుడు దావీదు గారు మరణించి ఎక్కడికి వెళ్ళారట? అబ్రహాం గారు ఎక్కడికైతే వెళ్ళిపోయారో, ఇస్సాక్ గారు ఎక్కడికైతే వెళ్ళిపోయారో, యాకోబు గారు ఎక్కడికైతే వెళ్ళిపోయారో అక్కడికి వెళ్ళిపోయినట్లుగా కనబడుతుంది. అంటే మనం నిశితంగా దీన్ని పరిశీలించగలిగితే చనిపోయిన వీళ్ళంతా కూడా ఒక చోటికి చేర్చబడుతున్నట్లుగా మనకు అర్థమవుతుంది. మరణించిన వీళ్ళంతా కూడా ఒక చోటికి వెళ్ళిపోతున్నట్లుగా, ఒక చోటికి అందరూ చేరుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇంతకు ఎక్కడికి వెళుతున్నారు వీళ్ళంతా? మరణించిన వీళ్ళంతా కూడా ఒక చోటికి చేర్చబడుతున్నారు అన్న విషయం అర్థమైంది. ఎక్కడికి చేర్చబడుతున్నారు వీళ్ళంతా? ఈ ప్రశ్నకు యాకోబు గారు మంచిగా సమాధానం ఇస్తారండి. ఆ మాటలు చాలా బాగుంటాయి, చూద్దాం ఒకసారి రండి. ఆదికాండము 35వ అధ్యాయము. ఆదికాండము 37వ అధ్యాయము 35వ వచనం. ఆదికాండము 37వ అధ్యాయము 35వ వచనం. సందర్భం నేను చెప్తానండి. మరి యోసేపు గారు నమ్మి వేసిన తర్వాత మరి ఆయన అన్నలు ఆయన అంగి ఒకదాన్ని తీసుకుని మేకపిల్లని చంపి దాని రక్తంలో ముంచి తన తండ్రి ఏదో తీసుకొస్తారు కదా. తీసుకొచ్చినప్పుడు ఆ అంగిని ఆయన గుర్తుపట్టి ఏడుస్తాడనమాట. యోసేపు గారు చనిపోయారన్న బాధతో ఆయన ఏడుస్తూ ఉంటారు యాకోబు గారు. ఆ ఏడ్చే సందర్భం అన్నమాట ఇది. జాగ్రత్తగా ఆలోచించండి. 35వ వచనం చూడండి. అతని కుమారులందరూ అతని కుమార్తెలందరూ అతనిని ఓదార్చుటకు యత్నము చేసిరి. అతని ఓదార్స్తున్నారు, ఏడుస్తున్న యాకోబు గారిని ఓదార్స్తున్నారు అతని పిల్లలందరూ కూడా. అయితే అతడు ఓదార్పు పొందనొల్లక నేను అంగలార్చుచు మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదనని చెప్పి అతని తండ్రి అతని కోసం ఏడ్చెను. ఇక్కడ యాకోబు గారు యోసేపు గారి నిమిత్తం ఏడుస్తూ ఏమంటున్నారట? నేను ఏడుస్తూ అంగలారుస్తుంటే బాధపడుతూ మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళదును, నేను నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాను. ఇప్పుడు మన వాళ్ళు కూడా కొంతమంది చనిపోయినప్పుడు ఏడుస్తుంటారు, నేను నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతాను, నేను కూడా వెళ్ళిపోతాను అని ఏడుస్తుంటారు కదా. సేమ్ అదే సందర్భం ఇక్కడ కనబడుతోంది. ఆయన ఏమంటున్నారు? నేను నా కుమారుని యొద్దకు వెళతానని చెప్తున్నారు. నేను నా కుమారుని యొద్దకు వెళతాను అని చెబుతూ ఆయన కుమారుడు ఎక్కడున్నాడో చెప్తున్నాడు ఆయన. అంటే ఇప్పుడు యాకోబు గారి దృష్టిలో యోసేపు గారు ఏమైనట్టు? చనిపోయినట్లు కదా. ఇప్పుడు చనిపోయిన తన కుమారుడు ఎక్కడ ఉన్నారో ఇక్కడ యాకోబు గారు చెప్తున్నారు. ఇక్కడ ఏమని చెప్తున్నారు? మృతుల లోకమునకు నా కుమారుని యొద్దకు వెళ్ళేదను. అంటే ఇప్పుడు చనిపోయిన యోసేపు గారు ఎక్కడ ఉన్నారని ఇక్కడ యాకోబు గారు చెప్తున్నారు? మృతుల లోకంలో ఉన్నారట. ఆ మృతుల లోకానికి నేను నా కొడుకు దగ్గరికి వెళ్ళిపోతానని ఏడుస్తున్నారు ఆయన. అనగా ఇప్పుడు చనిపోయిన వీళ్ళంతా ఎక్కడికి వెళ్తున్నారు అనమాట? మృతుల లోకమునకు వెళుతున్నారు. మృతుల లోకం, మృతులుండే లోకం, చనిపోయిన వారుండే లోకం, మృతి పొందిన వారుండే లోకం. ఇప్పుడు మనం ఉండే ఈ భూమిని ఏమంటాం? మానవ లోకం అంటాం. అంటే మనుషులు నివసించే ప్రాంతం కాబట్టి దీన్ని మానవ లోకం, నరలోకం అంటుంటారు కదా. ఇప్పుడు మృతులు ఉంటున్న లోకం అంటే చనిపోయిన వారు వెళుతున్న లోకం అది. అందుకే దాన్ని ఏమంటున్నారు ఆయన? మృతుల లోకం. అనగా ఇప్పుడు చనిపోయిన వీరంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనమాట? మృతుల లోకం ఎక్కడుంది? భూమి ఎక్కడుందో మనకి అవగాహన ఉంది. పరలోకం ఎక్కడుందంటే పైన మనం చూపిస్తాము. మరి ఇంతకీ మృతుల లోకం ఎక్కడుంది? దీనికి కూడా ఆన్సర్ యాకోబు గారే చెప్తారు. చూద్దాం. అది 42వ అధ్యాయం, ఆదికాండం 42వ అధ్యాయం 38వ వచనం. ఇక్కడ కూడా సందర్భాన్ని చెప్తానండి. మరి బెన్యామీను గారిని ఐగుప్తుకు తీసుకువెళ్లాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ లో, ఆ పరిస్థితిలో యాకోబు గారు మాట్లాడుతున్న సందర్భం ఇది. అయితే అతడు అనగా యాకోబు గారు మాట్లాడుతున్నారు, నా కుమారుని మీతో వెళ్ళనివ్వను, ఇదిగో బెన్యామీను నేను మీతో పంపించును, ఇతని అన్న చనిపోయాను, ఇతడు మాత్రం మిగిలినాడు, ఇదిగో ఇతను అన్న చనిపోయాడు కదా, నాకు మిగిలిన ఇతను ఒక్కడే, బెన్యామీను ఒక్కడే మిగిలాడు నాకు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెండ్రు కలగల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోనట్లు చేదురని చెప్పాను. ఇదిగో మీరు బెన్యామీను తీసుకుని వెళ్తానంటున్నారు ఐగుప్తుకి, ఇతను అన్న కూడా లేడు, నాకు మిగిలింది ఇతను ఒక్కడే, ఇతను మీరు తీసుకెళ్లేటప్పుడు ఇతనికి ఏమైనా హాని జరిగితే నేను ఇక తట్టుకోలేని దానికి అని చెప్తూ ఆయన ఏమంటున్నారంటే, ఇదిగో ఇతనికి ఏమైనా జరిగితే మృతుల లోకంలోనికి నేను దుఃఖంతో దిగిపోతాను, అంటే నేను బాధపడుతూ చనిపోవాల్సి వస్తుంది, చనిపోయేలాగా మీరు నన్ను చేస్తారని మాట్లాడుతున్నారు. ఇక్కడ ఈ విషయాన్ని మాట్లాడుతూ
మృతుల లోకం ఎక్కడుందో కూడా దాని అడ్రస్ కూడా ఆయన ఇక్కడ ఇస్తున్నారు. ఏమంటున్నారు ఆయన ఇక్కడ? మృతుల లోకమునకు దుఃఖముతో దిగిపోనట్లు చేయుదురు, దిగిపోనట్లు చేయుదురు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పైకి వెళ్ళమని చెప్పడానికి మనం ఏమంటాం? ఎక్కండి అంటాం కదా. కిందకి వెళ్ళమని చెప్పడానికి ఏమనాలి? దిగండి అని చెప్తాం. ఈ పదజాలం మీ అందరికి అవగాహన ఉంది కదా. ఇప్పుడు దీన్ని మనసులో పెట్టుకుని చదవండి. మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోనట్లు చేయుదురని అంటే ఇప్పుడు మృతుల లోకం దిగిపోతే వస్తుందా? అదేగా యాకోబు గారు చెప్తున్నారు. మృతుల లోకం అంట దిగిపోతే వస్తుందట. ఇప్పుడు దిగిపోతే వస్తుంది అంటే అది కింద ఉందనా పైన ఉందనా? కింద ఉందని అర్థం. అంటే ఇప్పుడు మృతుల లోకం ఎక్కడుందట? కింద ఉందట. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని. ఇప్పుడు ఇక్కడ ఏమని చెప్తున్నారు? కింద ఉన్న లోకం ఏమని చెప్తున్నారు? పాతాళం. కింద ఉన్న పాతాళం అంటే ఇప్పుడు కింద ఉన్నది ఏంటట? పాతాళం. మరి ఆది కాండంలో యాకోబు గారు ఏమని చెప్తున్నారు? దిగిపోతే వచ్చేది మృతుల లోకమట. ఇక్కడ సామెతల్లో ఏమనుంది? కిందనది ఏంటట? పాతాళం. అలాగే ఇప్పుడు మృతుల లోకం అన్నా పాతాళం అన్నా ఒకటేనా? ఒకటే. ఇంకా మీకు అర్థం కావడానికి ఇంకొక మంచి రిఫరెన్స్, మనందరికి బాగా తెలిసిన రిఫరెన్స్, యోబు గ్రంథం 21:13 మాట ఉంటుంది కదా. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములో పాతాళమునకు దిగుదురు దిగుదురు. అంటే ఇప్పుడు పాతాళం దిగిపోతే వస్తుందా? ఎస్. ఎందుకని? పాతాళం అనేది కింద. అలాగే ఇది అన్మ్యూట్ చేసుకుంటారా? క్షమించండి, మ్యూట్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఈ కింద ఉన్న మృతుల లోకానికే మరో పేరు ఏంటట? పాతాళం. అనగా ఇప్పుడు చనిపోయిన వీరంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు అనమాట? పాతాళానికి వెళ్ళిపోతున్నారు. దానికే మరో పేరు మృతుల లోకం. దీన్ని బలపరచడానికి ఇంకొక మంచి రిఫరెన్స్ చూద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయం. మనందరికీ బాగా తెలిసిన రిఫరెన్స్. లూకాసు వార్త 16వ అధ్యాయము 22వ వచనం. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు, ఎప్పుడు? చనిపోయిన తర్వాత, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. అంటే ఇప్పుడు ధనవంతుడు చనిపోయిన తర్వాత ఎక్కడ బాధపడుతున్నాడు? ఎక్కడున్నట్లు కనబడుతుంది మనకి? పాతాళంలో ఉన్నట్లుగా కనబడుతుంది. అనగా ఇప్పుడు మరణించిన వారంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారట? మృతుల లోకమునకు అనగా పాతాళానికి వెళ్ళి చేరుకుంటున్నట్లుగా మనకి కనబడుతుంది. అనగా నీతిమంతులైనా అనీతిమంతులైనా ఎవరైనా చనిపోయిన తర్వాత చేరుకుంటుంది ఎక్కడికి? పాతాళానికి. మరి దేవుని నమ్మని వారు పాతాళానికే వెళ్ళి, దేవుని నమ్మిన వారు పాతాళానికే వెళ్తే మరి తేడా ఏంటి? లేదా దేవుని నమ్ముకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగం ఏంటి అన్న ఆలోచన కూడా రావచ్చు. లేదా దేవుడు ఏమైనా అన్యాయస్తుడా అన్న ప్రశ్నలు కూడా మనకు రావచ్చు. అయితే జాగ్రత్తగా ఈ సందర్భాన్ని మనం ఆలోచిద్దాము. ఇక్కడ ధనవంతుడితో పాటు ఇంకొక వ్యక్తి కూడా చనిపోయినట్లు కనబడుతుంది. ఆయనే లాజరు గారు. ఈయన ఏం చేస్తారట? ధనవంతుడేమో పాతాళంలో యాతన పడుతుంటే లాజరు గారు ఏం చేస్తారట? అబ్రహాము రొమ్మున. చూడండి, ఆ మాట కూడా చూడండి ఒకసారి. 22వ వచనం చూడండి. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నట్టుకు కొనుకోబడెను. అతను ఏం చేస్తాడట? 25వ వచనంలో ఉంటుంది. నెమ్మది పొందుతున్నాడట. చనిపోయిన ధనవంతుడు పాతాళంలో యాతన పడుతుంటే అదే సమయంలో చనిపోయిన లాజరు గాడేమో నెమ్మది పొందుతున్నాడట. ఇక్కడ చాలా మందికి ఉన్న సందేహం ఏంటంటే, ధనవంతుడు నిజంగానే పాతాళంలో యాతన పడుతున్నాడు, కానీ లాజరు గారు నెమ్మది పొందుతున్నాడు కానీ ఆయన పాతాళంలో లేడు, ఆయన పరలోకంలో ఉన్నాడన్న ఆలోచన కూడా చాలా మందికి ఉంటది. కానీ ధనవంతుడు, దేవుని నమ్మని ధనవంతుడు
విశ్వాసం ఉంచిన లాజరు ఇద్దరు కూడా పాతాళలోనే ఉన్నారు. ధనవంతుడేమో పాతాళంలో యాతన పడుతున్నాడు. అదే పాతాళంలో లాజరు గారు నెమ్మది పొందుతున్నట్లు కనబడుతుంది. ఇది ఎలాగండి అంటే ఇంకొంచెం మనం ముందుకెళ్దాం. ఇదే అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. ఇద్దరు ఒకే ప్రాంతంలో ఉన్నారని మనం ఎలా చెప్పొచ్చు అన్నది మనం చూద్దాం ఒకసారి. 26 వచనం చూడండి. ఎప్పుడైతే మరి ధనవంతుడు అడుగుతారో అబ్రహాం గారిని, ఆ లాజరు నా దగ్గర పంపించు, నా నాలుకను చల్లార్చుటకు అన్నప్పుడు అబ్రహాం గారు మాట్లాడతారు 26 వచనంలో. అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడినదని చెప్పాను. చాలా జాగ్రత్తగా ఆలోచిద్దామండి. ఇప్పుడు కాసేపు లాజరు గారు నిజంగానే పరలోకంలో ఉన్నాడు అనుకుందాం. అంటే చాలా మంది ఈ సందర్భంలో ఆయన నెమ్మది పొందుతుంది పరలోకంలో అనుకుంటారు. కాసేపు అనుకుందాం. ఇప్పుడు నిజంగానే లాజరు గారు పరలోకంలో నెమ్మది పొందుతూ ఉండుంటే అబ్రహాం గారు ఏమని చెప్పాలి ధనవంతుడికి? ధనవంతుడు పాతాళంలో ఉన్నాడు కదా, పాతాళం కింద ఉంది కదా. ఇప్పుడు కింద పాతాళంలో ఉన్న ధనవంతుడితో అబ్రహాం గారు ఏమని మాట్లాడాలి? అయ్యా, ఇక్కడి వారు అంటే మా యొద్ద ఉన్న వాళ్ళు మీ యొద్దకు దిగి రాకున్నట్లును, మీ యొద్ద ఉన్న వాళ్ళు మా యొద్దకు ఎక్కి రాకున్నట్లును మీకును మాకును మధ్య అగాధం ఉంచబడినది అని మాట్లాడాలి కదా. అలా ఏమైనా మాట్లాడారా ఇక్కడ? లేదు. మరి ఏమని మాట్లాడుతున్నారు? మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండునట్లును. అంటే మీ ప్లేస్ లో ఉన్న వాళ్ళు మా ప్లేస్ కి దాటి రాకుండా, మా ప్లేస్ లో ఉన్న వాళ్ళు మీ ప్లేస్ కి దాటి రాకుండా మీకు మాకు మధ్య అగాధం ఉంచబడి ఉంది అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్తానండి. దాటడం అంటే అర్థం ఏంటి? దాటడం, ఇప్పుడు ఏదైనా ఒక గీత గీసి ఇది దాటు అంటాం, అవునా? లేదంటే ఇంకా బాగా చెప్పాలంటే మనం రివర్, ఇప్పుడు మనకి రివర్ నదిని మనం ఏమంటాం? దాటడం అంటాం. నది దాటి ఇటు పక్కకు వచ్చాము అని చెప్తాం. అటుపక్కన ఉన్నాం మేము, నది దాటి ఇటు పక్కకు వచ్చాము అని చెప్తాం, అవునా? లేదు, చిన్న చిన్న కాలువలు ఉంటాయి, కాలువలు కూడా ఏమంటాం? దాటడం. అరే దాటి అటుపక్క ఉన్న వాళ్ళు ఏమంటాం? దాటి ఇటు పక్క వచ్చేసాయి, అవునా? అంటే ఇప్పుడు దాటడం అన్న పదం ఎప్పుడు వాడుతున్నాం మనం? ఒకే ప్లేస్ లో ఆ గట్టున ఒకరు ఈ గట్టున ఒకరు ఉన్నప్పుడు ఏమంటాం? అరే దాటి ఇటు పక్కకి రా, లేదా దాటి అటు పక్కకి రా అంటాం, అవునా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నది అంటే పెద్దగా ఉంటది, దాన్ని కొంచెం పక్కన పెట్టండి. ఒక కాలువను తీసుకోండి, కాలువకి అటుపక్క 10 మంది ఇటుపక్క 10 మంది ఉన్నారనుకోండి. ఇటుపక్క వాళ్ళు ఇటుపక్క వెళ్ళాలంటే ఏం చేయాలి? దాటి వెళ్ళాలి, కాలువను దాటి వెళ్ళాలి. ఎలా దాటాలి? అయితే బ్రిడ్జ్ మీదన్నా వెళ్ళాలి, లేదంటే మనకి పల్లెటూరులో చూస్తుంటాం కదా, ఒక తాటి చెట్టుని నిలువుగా బద్దలు చేసి దాన్ని వేస్తారు దాటడానికి, దాని మీద నడుచుకుంటూ వెళ్తాం, లేదంటే స్తంభాలు వేస్తారు దాటడానికి, అవునా? సో అలా అయినా దాటుకుని వెళ్ళాలి. దీన్ని దాటడం అంటాం కదా. ఇప్పుడు కాలువకి ఇటుపక్కన ఉన్న వాళ్ళకి అటుపక్క ఉన్న వాళ్ళు కనబడతారా? ఖచ్చితంగా కనబడతారు. అటుపక్క ఉన్న వాళ్ళకి ఇటుపక్క ఉన్న వాళ్ళు కనబడతారా? ఖచ్చితంగా కనబడరు. ఎందుకు? ఇద్దరు ఒకే ప్లేస్ లో ఉన్నారు, కాకపోతే వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఏముంది? నీటి ప్రవాహం ఉంది అంతే. నీరు ఉంది అక్కడ, నీటి ప్రవాహం ఉంది, అవునా? ఇది వాస్తవం. మీకు అర్థమైంది కదా. అంటే దాటడం అంటే ఏంటో మీకు చెప్తున్నా. దాటడానికి, దిగిపోవడానికి, ఎక్కిపోవడానికి 3 పదాలకి చాలా తేడా ఉంది. ఈ పదాలకు మనకి అర్థం తెలియకపోయినా ఈ సందర్భం మనకు అర్థం కాదు. అందుకని మీకు చెప్పాను, చదివేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు పదాల పట్ల కూడా ఎంత అవగాహన ఉండాలో మనకి ఇక్కడ అర్థమవుతుంది అనమాట. ఇప్పుడు దాటిపోకున్నట్లు అన్నారంటే అక్కడ వాళ్ళు ఎక్కడికి దాటి రాకుండా, ఇక్కడ వాళ్ళు అక్కడ దాటి రాకుండా అంటున్నారంటే ఇద్దరు ఎక్కడున్నట్లు? ఒకే చోట ఉన్నట్లు. వాళ్ళిద్దరి మధ్యలో ఏముంది? అగాధం ఉంది. అది మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. ఇప్పుడు ఎలా అయితే కాలువ అటుపక్క ఇటుపక్క ఉన్న వాళ్ళ మధ్యలో నీటి ప్రవాహం ఎలా అయితే ఉంటుందో, లేదా నది అటుపక్క ఇటుపక్క ఉన్న వాళ్ళ మధ్యలో నీటి ప్రవాహం ఎలా అయితే ఉంటుందో, అలా వీళ్ళకి మధ్య ఏముంది? లాజరు గారికి ధనవంతుడు ఉన్న ప్లేస్ మధ్యలో ఏముంది? అగాధం ఉంది. అంటే ఇద్దరు ఒకే ప్లేస్ లో ఉన్నారా? ఒకే చోటు ఉన్నారు, ఎదురెదురుగా ఉన్నారు.
ఎదురుగా ఉన్నప్పుడు ఏమంటాం? దాటి ఇటు పక్కకి రా అంటాం, దాటి అటు పక్కకి రా అంటాం. ఒక గీత గీసామండి, గీతకి అటుపక్క ఉన్న వాళ్ళు ఏమంటాం? ఇటు పక్కకి దాటిరా అంటాం. ఇప్పుడు గీతకి అటుపక్క ఇటుపక్క వాళ్ళు ఎలా ఉంటారు? ఎదురెదురుగానే ఉంటారుగా. వాళ్ళు మనం ఏమంటాం? దాటిట్రా, దాటి అటు పక్కకి వెళ్ళు. అవునా? ఇప్పుడు చర్చెస్ లో కూడా చాలా మంది బైబిల్ దాటడానికి ఇష్టపడరు. అంటే బైబిల్ దాటడం అంటే ఏంటి? దాని పక్కకి వెళ్ళడం, అటు పక్కకి వెళ్ళడం. అవునా? ఇప్పుడు ఇది మీకు అర్థమైతే, ఈ ఉదాహరణ మీకు అర్థమైతే, ఇక్కడ అబ్రహాం గారు ఏమంటున్నారు? మా యొద్ద ఉన్న వాళ్ళు దాటి నీ యొద్దకు రాకుండా, నీ యొద్ద ఉన్న వాళ్ళు దాటి మా యొద్దకు రాకుండా. దాటి అంటారంటే వీళ్ళు ఎలా ఉన్నారనమాట? ఎదురెదురుగానే ఉన్నారన్నమాట. ఇది మీకు అర్థం కావాలి. సో దీన్ని బట్టి లాజరు గారు ఏమి పైన ఎక్కడో లేరు. లాజరు గారు, ధనవంతుడు ఇద్దరు ఒకే ప్లేస్ లో ఉన్నారు. కాకపోతే వారికి వీరికి మధ్య ఒక అగాధం ఉన్నది. ఈయనేమో నెమ్మది పొందుతున్నాడు, ఈయనేమో యాతన పడుతున్నారు. కానీ ఇద్దరు ఉన్నది ఎక్కడ? ఇద్దరు ఉన్నది పాతాళంలోనే అన్న విషయం మనకి అర్థం కావాలి. అయితే లాజరు గారు నెమ్మది పొందుతున్న స్థలానికి మరొక పేరు ఉంది. దాని పేరే పరదేశు. అది యేసుక్రీస్తు వారు అంటారు కదా సిలువలో దొంగతో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు అన్నారు. ఇప్పుడు పరదేశే పరలోకం అనుకోండి కాసేపు. చాలా మంది అలాగే అనుకుంటున్నారు. పరదేశం అంటే పరలోకం అనుకుంటున్నారు. అదే వాస్తవం అయితే యేసుక్రీస్తు వారు మాట చెప్తారు. యోహాను సువార్తలోకి వెళ్దాం. 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. మరియు పరలోకం నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకి ఎక్కిపోయిన వాడెవడూ లేడు. అంటే పరలోకానికి ఇంతవరకు వెళ్ళిన వారు ఎవరట? కేవలం క్రీస్తు మాత్రమే. ఆయన తప్ప ఇంక వెళ్ళిన వారు ఎవరు లేరా? లేరు. ఇప్పుడు నీవు నేడు నాతో కూడా పరదేశంలో ఉండు అని దొంగతో అన్నారు కదా. ఒకవేళ పరదేశే పరలోకం అయితే ఈ మాట అవాస్తవమే కదా మరి. అవునా? అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? పరదేశు వేరు, పరలోకం వేరు. మరి యేసుక్రీస్తు వారు వెళ్ళింది ఎక్కడికి? పరదేశికేనా? పరదేశికి. ఆ పరదేశం ఎక్కడుంది? పాతాళంలో ఉంది. అదే మనం ఏమంటున్నాం? నెమ్మది పొందే స్థలం. ఎలా చెప్పొచ్చండి దీనికంటే మంచి ఒక రిఫరెన్స్ చూద్దాము. అపోస్తుల కార్యాలు. యేసుక్రీస్తు వారు కూడా వెళ్ళింది పాతాళానికే, పాతాళంలో ఉన్న పరదేశికే అని నిర్ధారించి ఒక మంచి రిఫరెన్స్ చూద్దాము. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 31వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 31వ వచనం. క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, క్రీస్తు పాతాళములో విడువబడలేదనియు, ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానం గురించి చెప్పాను. ఇక్కడ ఏమని చెప్తున్నారు పేతురు గారంటే, క్రీస్తు పాతాళంలో విడవబడలేదని దావీదు గారికి ముందే తెలుసట. క్రీస్తు పాతాళంలో విడవబడలేదట. ఒక ఉదాహరణ చెప్తానండి. మనకి ఏదైనా సమ్మర్ హాలిడేస్ కానీ పొంగల్ హాలిడేస్ కానీ వచ్చాయి అనుకోండి, పిల్లల్ని తీసుకుని అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, చుట్టాల ఇంటికి వెళ్తూ ఉంటారు కదా. వెళ్ళినప్పుడు ఒక మాట మనం ఎక్కువగా అంటే వాడుతూ ఉంటాం. పిల్లల్ని విడిచిపెట్టి వస్తారా అని అడుగుతారు. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్లో భర్త పిల్లల్ని తీసుకుని ఊరు వెళ్తున్నారు అనుకోండి, భార్య అడుగుతుంది కదా, ఏమని? పిల్లల్ని విడిచిపెట్టి వస్తారా, తీసుకొచ్చేస్తారా అడుగుతుంది. అవునా? ఇప్పుడు పిల్లల్ని విడిచిపెట్టి వస్తారా, తీసుకొస్తారా అంటే విడిచిపెడతారా లేదని అడుగుతుందంటే అర్థం ఏంటి? ఆ పిల్లలు అక్కడికి వెళుతున్నారనే అర్థం. ఆ పిల్లలు ఆ ఊరు వెళ్లకుండా ఆ ఊర్లో పిల్లల్ని విడిచిపెట్టారా లేదని పదం మనం వాడతామా? వాడం కదా. ఇప్పుడు క్రీస్తు పాతాళంలో విడవబడలేదట. అంటే క్రీస్తు ఎక్కడికి వెళ్ళారు? పాతాళానికి వెళ్ళారు. ఆ పాతాళంలో ఏం చేయలేదు? విడవబడలేదు. మరి విడవబడకైనా తిరిగి ఆయన పునరుద్ధానం జరగడం మనకి తెలుసు. అనగా ఇప్పుడు ఈ మాటను బట్టి క్రీస్తు పాతాళానికి వెళ్ళారన్న విషయం స్పష్టమవుతుంది. ఇంతగా పాతాళంలో ఎక్కడికి వెళ్ళారు ఆయన? దొంగతో చెప్పినట్లుగానే ఆయన పరదేశకు వెళ్ళారు. ఆ పరదేశం అంటే ఏంటి? అదే నెమ్మది పొందు స్థలం. అనగా ఇప్పుడు ఆ చనిపోయిన వారందరూ కూడా పాతాళానికి చేరుకుంటున్నారు. దానిలో నీతిమంతులైన వారు పరదేశకు, అనగా నెమ్మది పొందు స్థలానికి చేరుకుంటున్నారు. ఎవరైతే దేవుని విశ్వాసం ఉంచలేదో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అదే పాతాళంలో యాతన పడే స్థలంలో వీళ్ళు ఉన్నారు. అంతేగాని పరలోకానికి ఎవరు ఎక్కిపోలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా తిరిగి లేచిన తర్వాత మరి మరియతో అంటారు కదా, నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు అంటారు. నిజంగా ఆయన వెళ్ళింది పరలోకానికి అయ్యుంటే
ఆయన పరలోకం నుండి వచ్చుంటే ఆ మాట మళ్ళీ ఎందుకంటారు? అంటే ఆయన వెళ్ళింది ఎక్కడికి? ఆయన వెళ్ళింది పాతాళానికే వెళ్ళారు. కానీ ఆ పాతాళంలో ఆయన విడువబడలేదు. తిరిగి ఆయన లేచారు. లేచిన తర్వాత కొన్ని దినాల తర్వాత ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళడం జరిగింది. కాబట్టి మరణించిన వారెవ్వరు కూడా పరలోకానికి వెళ్ళడం లేదు. మరెక్కడ ఉంటున్నారయ్యా అంటే పాతాళంలోనే వారికి కేటాయించబడిన స్థలంలో వాళ్ళు ఉంటున్నారు. ఇంకో మాట చూసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీ 11వ అధ్యాయము 39వ వచనం. వీరందరూ ఎవరు వీరందరూ? మనకి పై వచనాల్లో చెప్పబడింది కదా, విశ్వాస వీరుల జాబితా. ఆ విశ్వాస వీరులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారైనను, మనము లేకుండా సంపూర్ణులు కాకుని నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా సిద్ధపరిచిన గనుక వీరు వాగ్దాన ఫలము అనుభవింపలేదట. ఎవరైతే పై వచనాలు చెప్పబడిందో మన హేబెల్ గారు మొదలుకుని మరి భక్తుల గురించి చెప్పబడింది కదా, వీళ్ళందరూ కూడా ఏం చేయలేదట? వాగ్దాన ఫలాన్ని అనుభవించలేదట. ఇంతకీ వాగ్దాన ఫలం అంటే ఏంటి? ఏది వాగ్దానం? చాలా మంది వాగ్దానం అంటే ఏదో అలా బైబిల్ తీసి చదివేస్తే కనిపించేయే వాగ్దానాలు అనుకుంటారు. లేకపోతే క్యాలెండర్ మీద ఉన్నవో, లేకపోతే జనవరి 1కి తీసే వాగ్దానాలు అనుకుంటారు. కానీ దేవుడు చేసిన నిజమైన వాగ్దానం ఏంటి అని మనం పరిశీలించగలిగితే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. నిత్య జీవము అనుగ్రహింతు నన్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. అంటే ఇప్పుడు దేవుడు చేసిన వాగ్దానం ఏంటట? నిత్య జీవం. అంటే పరలోకాన్ని ఇస్తాను అనడమే దేవుడు మనకు చేసిన వాగ్దానం. ఇప్పుడు ఆ వాగ్దానం యొక్క ఫలాన్ని అనగా పరలోకాన్ని ఎవరు అనుభవించలేదట? ఇదిగో ఈ భక్తులందరూ కూడా ఎవరు అనుభవించలేదు. ఎందుకని? మనము లేకుండా సంపన్నులు కాలేరు. దానికి సమయం ఉంది. ఆ సమయం వచ్చినప్పుడు వాళ్ళు ఏమవుతారట? ఆ ఫలాన్ని అనుభవిస్తారు. అనగా వాళ్ళు ఇంకా పరలోకానికి ఎవరో కూడా చేరలేదు. ఇంకొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తం భూనివాసులకు ప్రదడన చెయ్యకయు ఉందమని బిగ్గరగా కేకలు వేసిరి. ఎవరు వీరంటే 9వ వచనంలో ఉంటుంది మనకి. వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారు ఆత్మలు. అనగా ఎవరైతే మరి దేవుని కోసము వాక్యం కోసం తమ ప్రాణాలు అర్పించారో వారి ఆత్మలు మొరపెడుతున్నారు అనమాట. ఏమని? నాదా సత్యస్వరూపి ఎంతకాలం నువ్వు తీర్పు తెచ్చుకుంటావయ్యా? మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రదడన చేయక ఉందు అని బిగ్గరగా కేకలు వేశారండి. ఎంతకాలం నువ్వు వీడికి తీర్పు తెచ్చు? ఎంతకాలం నువ్వు అంటే మా రక్త నిమిత్తం ఈ భూనివాసులకు ఆ శిక్ష అనేది ఇవ్వకుండా ఉంటామని కేకలు వేసినప్పుడు వారికి సమాధానం వస్తుంది. ఏమని చూడండి 11వ వచనంలో. వారి వలె చంపబడుబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవల్లని వారితో చెప్పబడను. ఇంకా కొంచెము కాలం అంటాడు. అంటే కొంచెం కాలం కాదు, ఇంకా కొంచెం కాలం. కొంచెం కాలానికి ఇంకా కొంచెం కాలానికి తేడా ఉందంటే ఎస్, తేడా ఉంది. ఇప్పుడు మనం ఎవరికైనా అన్నం వడ్డిస్తున్నాం అనుకోండి, ఫస్ట్ టైం పెట్టేటప్పుడు ఏమంటాం? కొంచెం వేసుకోండి అంటాం, అవునా? సెకండ్ టైం పెట్టేటప్పుడు ఏమంటాం? ఇంకొంచెం కావాలా అంటాం, అవునా? అసలు ఫస్ట్ గరిటె వేయకముందే ఇంకా కొంచెం కావాలని అడుగుతాం మనం? అడగం. ఆల్రెడీ కొంత పెట్టిన తరువాత ఇంకా వేసేటప్పుడు ఏమంటాం? ఇంకా కొంచెం కావాలా అంటే ఆల్రెడీ కొంత పెట్టాం, తర్వాత ఏమంటాం? ఇంకా అన్న పదం వాడతాం, అవునా? ఇక్కడ ఏమంటారు? ఇంకా కొంచెం కాలం మీరు విశ్రమించాలి అంటే వాళ్ళు ఆల్రెడీ విశ్రమిస్తూ ఉన్నారు, మీరు ఇంకేం చేయాలి? ఇంకా మీరు విశ్రమించవలసిన కాలం ఉంది. అదిగో మీ సహోదరుల యొక్క సహదాసుల యొక్క లెక్క పూర్తయ్యే వరకు మీరు ఏం చేయాలి? విశ్రమించాలి. ఆ లెక్క పూర్తయిన తర్వాత మీరు పరలోకానికి రావడం అనేది జరుగుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి హేబెల్ గారు మొదలుకుని మరణిస్తున్న వారందరూ పరలోకానికి వెళుతున్నారంటే లేదు. మరి వారు ఎక్కడికి వెళుతున్నారు? పాతాళానికి వెళుతున్నారు. దేవుని నమ్మిన వారేమో నెమ్మది పొందే స్థలంలో నెమ్మది పొందుతుంటే, నమ్మని వారు యాతన పడే స్థలంలో యాతన పడుతున్నారు. మరి ఎప్పుడు వీరు చేరుకుంటారు మరి అన్న విషయం మనం ఆలోచించగలిగితే, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు తన రాకడలో రెండవసారి వస్తారో అప్పుడే మనం, లేకపోతే అప్పుడే ఈ మృతులైన వీళ్ళందరూ కూడా పరలోకానికి చేరుకోవడం అనేది జరుగుతుంది. అప్పటి వరకు మరి ఎక్కడ ఉండాలి? ఇదిగో మరికొంత కాలము మరికొంచెం కాలం విశ్రమించవలసినదే. కాబట్టి ఎవరైనా పరలోకానికి వెళ్ళారంటే ఎవరు
వెళ్ళలేదు.